హలో, వెల్కమ్ టు జగన్ అఫీషియల్ వ్లాగ్స్. మిత్రులారా, నేను మీ జగదీశ్వాలు. ఈ రోజు అయితే నేను కొత్తకొండలోనే ఉన్నటువంటి వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసిన. మిత్రులారా, ఇది టెంపుల్ సెకండ్ ఎంట్రన్స్. ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి రాలేదు, మేము రెండో దారి నుంచి వచ్చినాం లోపలికి. చూడండి, స్వామివారు డైరెక్ట్గా కనపడతారు. ఇక్కడ గడ స్తంభం కాంచెలు చూస్తే మీకోసం టెంపుల్ అంతా ఒక్కసారి చుట్టూ తిప్పి చూపిస్తా. చూడండి ఎంత బాగుందనంటే, చూస్తందుకు రెండు ఇప్పుడు కనపడేది అక్కడ పింకులో కనపడేది ఫస్ట్ ద్వారం. అక్కడి నుంచి రావచ్చు, ఇక్కడి నుంచి రావచ్చు. అక్కడ పంచాంగ పఠనం జరుగుతుంది. ఇక్కడ బుకింగ్ కౌంటరు, టికెట్లు, స్వామివారి అర్చన అభిషేకాలకు టికెట్లు. అక్కడ ఎవరైనా దాతలు గట్టు ఉంటే టెంపుల్ అభివృద్ధి కోసం మీకు తోచినంత సాయం చేయాలనుకుంటే అక్కడ చేయొచ్చు. లోపల మండపం కూడా ఉంటుంది. దాతలకు కానీ ధర్మకర్తలకు కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా అర్చన అభిషేకాలు ఇంకేమన్నా చేయించుకోవాలనుకున్నా కానీ అక్కడ టికెట్ తీసుకుంటే చేస్తారు. చూస్తారుగా మిత్రులారా, దేవస్థానం అయితే పురాతన దేవస్థానం. చూస్తేందుకైతే రెండు కళ్ళు జాలం అబ్బా. కొత్తకొండ అనగానే మీకు మొత్తం ఫారెస్ట్ ఏరియా, అంటే మొత్తం చుట్టూ గుట్టలు ఉంటాయి. గుట్టల మధ్యలో ఉంటుంది స్వామివారి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. రూట్ కూడా అక్కడికి పోతందుకు ఎక్సలెంట్ రోడ్డు. ఇక్కడ గుంటలు గతుకులు ఏముండవు. చూడండి టెంపుల్ ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఉంది మిత్రులారా. చూస్తేందుకైతే రెండు కళ్ళు చాలు. మీరు మీ కుటుంబ సభ్యులతో రండి. ఇక్కడ ముడుపులు కట్టారు కదా, ఇక్కడ ఏ ముడుపు కట్టి ఏదైనా కోరిక కోరుకుంటే 100% ఆ కోరిక ఫలిస్తుందని ఇక్కడ నమ్మకం. అయ్యవార్లు కూడా అదే చెప్తారు. మీరు ఏదైనా కోరిక కోరుకుంటే మాత్రం ఇది పక్కా అవుతుంది అని చెప్తారు. సో మీరేమన్నా కోరికలు తీరని కోరికలు ఉంటే మాత్రం ఇక్కడికి స్వామివారిని, వీరభద్ర స్వామివారిని దర్శించుకోండి. మీ కోరికలు పక్కా తీరుతాయి. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తుర్రండి, మ్యాక్సిమం తీరుతాయట. చూడండి టెంపుల్ ఎంత బాగుందంటే చూసేందుకు రెండు కళ్ళు చాలు మిత్రులారా. నాకైతే అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ బాగా నచ్చింది. ఎంత అంటే అసలు ఇక మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నేను చెప్పడం కాదు, మీ ఫ్యామిలీతో రండి. ఈ గుడి యొక్క విశిష్టత, గుళ్ళోకి ఎట్లా రావాలి, ఏ విధంగా రావాలి అనేది కూడా ఇక్కడ అయ్యగారులు మనం అడిగితే చెప్తారు. మీకోసం కూడా నేను అయ్యగారులతోటి మాట్లాడి, అయ్యగారు మా సబ్స్క్రైబర్ల కోసం అసలు టెంపుల్కు ఎట్లా రావాలి, ఏ విధంగా ఎట్లా ఉండాలనే దాని గురించి కూడా అడగడం జరిగింది. చూడండి, ఇది ఎంట్రన్స్ ఉంటుంది. మీకోసం నందీశ్వర్ల వారు చూడండి ఎంత బాగుందనంటే అంత బాగుందండి. నాకైతే ఇవాళ ఒక మానసిక ప్రశాంతత అనేది దొరికింది ఇవాళ ఈ దేవస్థానానికి రావడం వల్ల. సో మీరు కూడా ఎటువంటి టెన్షన్లు ఉన్నా, ఏదైనా సమస్యలు ఉన్నా మీరు వచ్చి స్వామివారికి ముడుపు కట్టి మీరు కోరికలు కోరుకోండి. తీరపోతే అడగండి, అంటే బరాబరు ఇక్కడ తీరుతాయి. ఇక్కడ ప్రజల గట్టి నమ్మకం. అయ్యవార్లు కూడా అదే చెప్తారు. ఇక్కడ రైట్ సైడ్లో కనపడేది అక్కడ ప్రసాద కౌంటర్లు ఉంటాయండి. చూస్తారు కదా, ఇక్కడ పంచవటనం చేపిస్తారు. స్వామివారిని మీకోసం వీడియో తీసి చూపించిన ఒక్కసారి చూడండి మిత్రులారా. అందరు దర్శించుకోండి. తీయడం తప్పే కానీ ఇక తప్పలేదు. సబ్స్క్రైబర్ల కోసం స్వామివారిని చూపిస్తే కనీసం స్వామివారిని దర్శనం చేసుకొని అందరూ చల్లగా ఉండాలని, ఆ దేవుని దయ మీ మీద ఉండాలని ఒక ఉద్దేశంతో వీడియో తీయడం జరిగింది. మరి ఏ విధంగా కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఎంత సూపర్ అంటే స్వామివారు ఎంత చక్కగా కనపడతారంటే అంత చక్కగా కనపడతారు మిత్రులారా. ఈ గుడి యొక్క విశిష్టత, గుడికి ఎట్లా రావాలనేది అయ్యగారు చెప్తారు. కార్తీక మాసంలో ఎవరైతే వీరభద్ర స్వామికి విశేష అభిషేకం చేస్తారో, దర్శిస్తారో, వారు సమాజంలో మానవ జీవితంలో కూడా ఎలాంటి ఒదుపు లేకుండా ఆ పరమేశ్వరుడు కుమారుడు పార్వతీ పరమేశ్వరుడు మరియు వీరభద్ర స్వామి సమేత భద్రకాళిని కాపాడే సనాతన ఆచారము, హైందవ ధర్మంలో కూడా ఈ క్షేత్రం యొక్క విశిష్టత చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి భక్తుడు ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు ఇంటి ఇల్లాలు కానీ మాతృమూర్తులు, అక్క చెల్లెళ్ళందరూ దేవాలయానికి వచ్చే ముందు మగవాళ్ళందరి తోడుగా మీరు ఇంటిలో మగవాళ్లకు, ఇంటి యజమానులకు ఒక లుంగి, ఒక టవాల తోటి ప్రతి ఒక్కరు వచ్చి దేవాలయానికి అడుగు పెట్టుతోటే నల్లగడ్డ కాళ్ళు కట్టుకొని అందరూ లుంగి టవాల ధరించి, మన ఆడవాళ్ళు స్త్రీలే పంజాబ్ డ్రెస్లు కాకుండా, చున్నీలు కాకుండా హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవటకు, భక్తి భావాన్ని పెంపొందించకు, మన భారతదేశం యొక్క మాతృభూమిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ దేవాలయానికి వచ్చే ముందు మీరు వస్త్రం ధరించి భగవంతుని దర్శించండి. అంగి ఇవ్వండి, పాయింట్ ఇవ్వండి, పెట్టుకోవద్దు. అయ్యప్ప స్వాములు ఈ కార్తీక మాసంలో ఎట్లుంటారో ఇళ్ళ వేళల్లో కూడా మనం దేవాలయానికి వెళ్ళిన వెంటనే షెట్ ఇడిచి టవాల లుంగి కట్టుకొని భగవంతుని దర్శించే విధంగా
పంట ఉంటది. అలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా ధ్వజస్తంభాలుగా నిలబడి మీరు వేసుకున్న ఇష్టంగా డ్రెస్ మీద దండం పెట్టుకోరు, కానీ ఆలయ ప్రవేశం చేసి హైందవ ధర్మాన్ని భక్తం చేసే విధంగా కాకుండా భక్తి భావాన్ని మీరు కూడా భగవంతుని ఆశీస్సులు పొంది మూల విరాటును చేతులతో ముట్టి తరిమేసింది. మీ యొక్క బాధలు, ఆరోగ్య బాధలు విమోచనకు మంచి మార్గమునందున భగవంతుని దర్శించండి, ధరించండి. హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడం మీ వంతుగా శాసకలన్నింటినీ భక్తిభావాన్ని చదవలసిందిగా శ్రీ కొత్తకొండ వీరభద్ర దేవాలయ ముఖ్య అర్చకులు పోవడం జరుగుతుంది. సర్వేచన శుభ్రో భవంతు శుభం. తిరుమల వీరభద్ర స్వామికి